డైవర్షన్ పాలిటిక్స్ కోసమే గో బ్యాక్ మార్వడి అని తెచ్చారు. నిరుద్యోగులు అండ్ రైతులు యూరియా కష్టాలను కప్పిపుచ్చడానికి. ఎస్, 100% అది ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్సే. మీరు చూసినట్లయితే మొన్నటి వరకు కాళేశ్వరం గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత దేని గురించి మాట్లాడినారు? మార్వడి గో బ్యాక్. సో మార్వడి గో బ్యాక్ కన్నా ముందర ఏ ఇష్యూ వచ్చింది? రామంతపూర్లో కృష్ణాష్టమి సంబరాల్లో వైర్ తెగి కరెంటు షాక్ కొట్టి 11 kV వైర్ అండి ఇట్లా వేలాడుతూ ఉంది. 11 kV వైరు తెగి మీద పడితే అక్కడికక్కడ 5 చనిపోయినారండి, విగత జీవులుగా మిగిలిపోయినారండి. ఈ విషయం ఎక్కడ మాట్లాడొద్దని చెప్పి ఇదొక హల్చల్ చేయడము, దీన్ని ఒక లొల్లి పెట్టడం లాంటివి జరిగినాయండి. ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడు ఈ రోజున గవర్నమెంట్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ని కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రతిపక్షాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రతిపక్ష నాయకుడు పోలేదు, కేటీఆర్ పోలేదు, ఇటు బీజేపీ నుండి బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు ఎవరు పోలేదు, ఇటు బీఆర్ఎస్ నుంచి ఎవరు పోలే. ఆ ఎమ్మెల్యే ఒకడు పోయిండు, కథం. ఇప్పటి వరకు వాళ్ళకి అందలేదు. ఒక ప్రాణం విలువ, తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ప్రాణం విలువ 5 లక్షల రూపాయలు. తప్పు వీలని ఎందుకు అవుతుందండి? కృష్ణాష్టమి సంబరాలు చేసుకోవాలి, ఊరేగింపు చేయాలి, జై శ్రీకృష్ణ అనాలి. మరి 11 kV వైర్ వేలాడుతూ ఉంటే వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినారండి. 24 hours బిఫోరే, ఊరేగింపుకి ముందే కరెంట్ డిపార్ట్మెంట్కి పోయి కంప్లైంట్ ఇచ్చినారు. వైర్ వేలాడుతుందండి అని కంప్లైంట్ ఇస్తే దిక్కుదివనలేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు రాలే. ఎవరంటే ఎవరు రాలే? ఉద్యోగాలు ఉన్నాయా వాళ్ళవి? సస్పెండ్ చేసినరా? ఇది మీ తెలంగాణ గవర్నమెంట్. ఇప్పటి వరకు దిక్కు లేదు. భార్య భర్తను కోల్పోయింది, ఆ పిల్లలు అనాథలు అయిపోయినారు, మగ దిక్కులేని కుటుంబం అయిపోయింది. సరే 5 లక్షలు ఇస్తే ఇచ్చిన ఒక ఉద్యోగం కూడా ప్రకటించలే. రాహుల్ సిప్లిగంజ్కి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, గొంతు ఉంది, అతను ఎంతో భవిష్యత్తు ఉంది, ఎన్నో కోట్లు సంపాదించుకుంటాడు ఫ్యూచర్లో. కేవలం నీ మీద పాట కట్టినందుకు తీసుకొచ్చి చెక్ ఇచ్చిన 1 కోటి రూపాయలు, పైసలు ఇవ్వనుకుంటానే. మరి ఒక ప్రాణం విలువ పోతే, ఒక కుటుంబం రోడ్డు మీద పడితే తెలంగాణ గవర్నమెంట్కు చీమ గుట్టినట్టు కూడా లేదు. షేమ్ ఆన్ యూ. మళ్ళా ప్రగల్భాలు పలుకుతాడు ఈయన దుద్దిల్లా శ్రీధర్ బాబు. నోటికి ఎంత వస్తే అంత, మేము అది చేసినాం, మేము ఇది చేసినాం అనుకుంటా. నియోజకవర్గం నుండి ప్రజలు వస్తే కూర్చోడానికి కుర్చీలు వేయరు, తాగనికి నీళ్ళు ఇయ్యరు, ఛాయలు పోయారు, ఇంత బ్రేక్ఫాస్ట్లు పెట్టారు. ఇక మీరు మాట్లాడతారు, ఇక పోయి చెక్కులు ఇస్తారు. పీష్నాథ్ సంఘానికి ప్రధాన అధ్యక్షులు 5 లక్షల కంటే ఇంకేం వస్తుంది ఆ బుర్రలో? పెట్టుకోమని దుద్దిల్లా శ్రీధర్ బాబుని ఇట్లా మాట్లాడుతున్నారు, కేసు పెట్టుకోండి, ఏమైనా వేసుకోండి, జైల్లో పోయి ఊసులు లెక్క పెట్టుకుంటాం, మా అంటే జపం చేసుకొని మళ్ళీ బయటకు వస్తాం. అర్థమైందా? కొంచెమన్నా నీతి నియతి ఉండాలయ్యా, మానవత్వం ఉండాలి. జిల్లా మంత్రి అయి ఉండి 5 లక్షలు ప్రకటించడం ఇప్పటి వరకు దిక్కు దివాన లేదు. ఇంటికి ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడితే నీ కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఇప్పటి వరకు రామంతపూర్లో సస్పెండ్ చేయలేదు. ఇది మీ గవర్నమెంట్ ఒక వైఫల్యం అని తప్పు తెలుసుకునేటువంటి బుద్ధి లేదు. మళ్ళీ మాట్లాడతారు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. దాని గురించి ఎవ్వరు మాట్లాడు. ఎందుకని? రామంతపూర్లో ఇష్యూ అయిపోయింది, ఒక రోజు వచ్చింది, తర్వాత మార్వడి గో బ్యాక్ వచ్చింది. పాపం వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే, ఏ మీడియా కూడా వాళ్ళ గురించి మాట్లాడతలేదు. పోయి ఆ చిన్న పిల్లల్ని చూసే కడుపు తరుక్కపోతుంది. వాళ్ళ నాన్న లేడన్న విషయం వాళ్ళకే తెలియదు. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఒక బాబు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు. వాళ్ళ చదువు ఎట్లా? వాళ్ళదేం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, బిజినెస్, చిన్నపాటి షాపు, స్టీల్ బిజినెస్ ఏదో చేసుకుంటారు. ఇంటికి పెద్ద దిక్కు మొగ దిక్కు ఎవరు లేరు. వాళ్ళకి మీరు చేసింది ఏం లేదు. మళ్ళీ పోయి బీహార్ పేపర్ అలా ఇవ్వండి, హిహి అని ఫోటో స్టిల్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వండి. అక్కడ పోయి తెలంగాణ ప్రజల్ని మేము సస్యశ్యామలంగా చూసుకుంటాం, కాపాడుతున్నాం, నా భూతో నా భవిష్యత్తు, మాది దిల్దార్ మనసులు, మాది దిల్దార్ గుండెలని చెప్పుకోండి.